నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన కథా విశ్లేషణలోకి ఉత్సాహంగా అడుగుపెడుతున్నాం. చివరి అడుగు. అవును, వినడానికి చాలా చిన్న పదమే కావచ్చు, కానీ దీని వెనుక ఉన్న స్ఫూర్తి చాలా పెద్దది. ఇది కేవలం ఒక పరుగు పందెం గురించిన కథ కాదుండోయ్. ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు మనం ఎలా నిలబడాలి, మనలోని పట్టుదల ఎలా ఉండాలి అనేదానికి ఒక అద్భుతమైన ఉదాహరణ. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ కథలోని అసలు స్ఫూర్తి ఏంటో చూద్దాం పదండి. సరే, ముందుగా దీని గురించి కొంచెం లోతుగా చూద్దాం. ఈ కథలో మన ప్రధాన పాత్ర పేరు రవి. రవికి ఒక బలమైన నమ్మకముంది. అదేంటంటే, నన్ను ఆపేది నా చుట్టూ ఉన్న పరిస్థితులు కాదు, నేను ఆగిపోవడమే అని. అబ్బా, ఎంత పవర్ఫుల్ కోట్ కదా! ఒకసారి ఆలోచించండి. ఎప్పుడైనా పరిస్థితులు మనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఇలాంటి ఆలోచనే కదా మనల్ని ముందుకు నడిపించేది. ఒక అద్భుతమైన సైకలాజికల్ జర్నీకి, అచంచలమైన ఆత్మవిశ్వాసానికి ఈ ఒక్క వాక్యమే గట్టి పునాది వేసిందని చెప్పొచ్చు. ఇక మొదటి భాగంలో ప్రతికూల పరిస్థితుల్లో చిగురించిన ఒక పెద్ద కళ గురించి మాట్లాడుకుందాం. ఇది ఒక చిన్న పల్లెటూరి నేపథ్యం. అక్కడ ఎలాంటి వసతులూ లేవు, కాని రవికి మాత్రం ఒక గొప్ప రన్నర్ కావాలని ఒక పెద్ద కల. ఈ వ్యత్యాసాన్ని మనం స్పష్టంగా గమనించవచ్చు. ఒకవైపు చూస్తే ఊరి జనాలు "నువ్వా, రన్నరవుతావా" అని నవ్వుతూ ఎగతాళి చేస్తున్నారు. బహుశా ఇలాంటి విమర్శలు మన ప్రయాణంలో కూడా చాలాసార్లు ఎదురయ్యే ఉంటాయి, అవునా? కాని ఇక్కడ రవి సమాధానం మాటల్లో లేదు, చేతల్లో ఉంది. ప్రతి ఉదయం ఖచ్చితంగా 4 గంటలకి నిద్రలేవటం, చిరిగిపోయిన పాత బూట్లు వేసుకోవటం, కనీసం పరిగెట్టడానికి సరైన ట్రాక్ లేకపోయినా సరే అలుపెరగకుండా సాధన చేయటం నిజంగా ఒక గొప్ప ఇన్స్పిరేషన్ అని చెప్పాలి. ఇప్పుడు రెండవ భాగంలోకి వెళ్దాం. అదే కఠినమైన ట్రాక్, మన రవి ఎదుర్కొన్న అస్సలైన పరీక్ష. ఇక్కడినుంచి కథ ఎలా మలుపు తిరుగుతుందో చూద్దాం. ఆ పల్లెటూరి ఉదయాలో నెలల తరబడి చేసిన కఠోర సాధన, వదిలిపెట్టని పట్టుదల, ఇవన్నీ కలిపి రవిని చివరగా ఒక జిల్లాస్థాయి రేస్ వరకు తీసుకొచ్చాయి. మట్టి రోడ్ల మీద చేసిన నిరంతర సాధన తర్వాత ఫైనల్గా ఒక అధికారిక పోటీ వేదిక మీద సత్తా చాటుకునే సమయం రానే వచ్చింది. ఆ రేస్లో రవి అద్భుతంగా పరిగెత్తడం మొదలుపెట్టాడు. లక్ష్యం కళ్ల ముందు స్పష్టంగా కనిపిస్తోంది. గెలుపు అంచునున్న ఆ ఉత్సాహం మాటల్లో చెప్పలేనిది. కాని కథలో అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. మూడవ భాగం, ఓటమిక్షణం. జీవితమెప్పుడు మనం అనుకున్నంత సాఫీగా సాగదు కదా. సరిగ్గా గెలుపు తలుపులు తడుతున్న సమయంలో, అంటే గమ్యానికి కేవలం కొన్ని మీటర్ల దూరంలో ఉన్నప్పుడు రవి కాలు జారి కింద పడిపోయాడు. ఒక్కసారిగా గ్రౌండంతా నిశ్శబ్దం. అంతే, అయిపోయింది. కింద పడిపోయిన ఆ యువకుడిని చూసి అక్కడున్న ప్రేక్షకులందరూ ఏకగ్రీవంగా అనుకున్న మాట ఇది. ఆ పరుగు పందెం, ఆ కళ అన్నీ ఆ ఒక్క క్షణంలో ముగిసిపోయాయని అందరూ డిసైడైపోయారు. మరి నిజంగానే ఇది ఆ ప్రయాణానికి ముగింపా? భౌతికంగా కింద పడిపోవడమంటే ఒక లక్ష్యం కోసం చేస్తున్న పోరాటానికి అక్కడితో తెరబడినట్లేనా? ఈ ప్రశ్నను మనం ఒక్కసారి లోతుగా ఆలోచించాలి. ఎందుకంటే పడిపోవడమనేది మన ప్రయాణంలో ఒక భాగం మాత్రమే, అదే మన గమ్యం కాకూడదు. ఇక 4వ భాగం, విజయమంటే నిజమైన అర్థం ఏంటో ఇక్కడ చూద్దాం. ఇక్కడ మనం గమనించాల్సిన అత్యంత కీలకమైన విషయం ఒకటుంది. రవి అక్కడే ఉండిపోలేదు. కాళ్లకు బలమైన గాయాలై రక్తం కారుతున్నా సరే మళ్ళీ లేచి నిలబడ్డాడు. తన పరుగును మళ్లీ ప్రారంభించాడు. అవును, ఆ రేస్లో మొదటి స్థానం దక్కలేదు. రేస్ పూర్తి చేసేసరికి 3వ స్థానం మాత్రమే లభించింది. కానీ ఆ 3వ స్థానంలో రేస్ పూర్తి చేసిన విధానాన్ని చూసి స్టేడియంలో ఉన్న ప్రేక్షకులంతా ఒక్కసారిగా లేచి నిలబడి చప్పట్లతో నీరాజనాలు పలికారు. వాళ్లు గౌరవించింది ఒక ర్యాంకును కాదు, కింద పడినా సరే ఏమాత్రం వెనక్కి తగ్గని ఆ ఆత్మవిశ్వాసాన్ని. ఆ ఉద్వేగభరితమైన క్షణం తర్వాత ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. ఒక చిన్న పిల్లవాడు రవి దగ్గరకొచ్చి ఎంతో అమాయకంగా ఒక ప్రశ్నడిగాడు. "అన్నా, పడిపోయాక ఎందుకు లేచావు?" అని. చూడ్డానికి ఇది చాలా సాధారణమైన ప్రశ్నలాగే అనిపించొచ్చు, కాని ఆ చిన్నాళి అడిగిన ఈ ప్రశ్న ఒక అసాధారణమైన జీవిత సత్యానికి దారితీసింది. ఇక్కడ మనం ఆసక్తికరంగా గమనించాల్సిందేంటంటే, దానికి రవి ఇచ్చిన సమాధానం. ఓడిపోవడం లేదా కింద పడిపోవడమనేది అసలు తప్పే కాదు, కాని పడిపోయాక తిరిగి లేవకుండా భయంతో అక్కడే ఉండిపోవడం చూశావా, అది అసలైన ఓటమి అని చెప్పాడు. ఎంత గొప్ప మాటండి! ఈ ఒక్క మాటలో విజయరహస్యం ప్రపంచానికి స్పష్టంగా అర్థమవుతోంది. నిజమైన ఆత్మవిశ్వాసమంటే ఇదే కదా.
విజయమంటే ఎప్పుడూ కింద పడకుండా సాగిపోవడం కాదు. కింద పడిన ప్రతిసారీ రెట్టింపు ఉత్సాహంతో తిరిగి లేవడమే అసలైన విజయం. ఇది మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. పరిస్థితులు మనల్ని కింద పడేయొచ్చు, కాని లేచి నిలబడే నిర్ణయం మాత్రం ఎప్పుడూ మన చేతుల్లోనే ఉంటుంది. నిజంగా ఇదొక అద్భుతమైన స్ఫూర్తి. ఈ అద్భుతమైన విశ్లేషణను ముగించే ముందు ఒక ముఖ్యమైన ప్రశ్నను ఆలోచనకు వదిలిపెడుతున్నాను. మన జీవితంలో తదుపరిసారి ఏదైనా పెద్ద అడ్డంకి ఎదురై కింద పడినప్పుడు మన చివరి అడుగు ఎలా ఉండబోతోంది? పట్టుదలతో తిరిగి లేచి పరిగెత్తేలా ఆ అడుగు ఉండాలి కదా? ఈ కథ అందించిన స్ఫూర్తిని తీసుకుంటూ ప్రతి సవాలును ధైర్యంగా ఎదుర్కొందాం. ఈ వివరణ మనందరిలో ఒక కొత్త ఆలోచనకు నాంది పలికిందని ఆశిస్తున్నాను.